శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా గౌతమి నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా శనివారం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, హారతి కార్యక్రమాలను నిర్వహించి దాతలచే అన్నప్రసాద వితరణ చేశారు. అలాగే సాయంకాలం స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ పల్లకి సేవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు కోలాట మాటలాడుతూ స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ పల్లకి సేవ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, హారతి కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే సాయంకాలం పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆ దత్తాత్రేయ స్వామి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగిందన్నారు. అట్లానే ఆయన ఇట్లా ఈ దత్తభక్తుల్ని బాగా సాయిభక్తులారా దత్తభక్తులు కూడా అవ్వాలని మనసావాచ కర్మణ కోరుకుంటున్నాం. సాయిరామ్. ఈరోజు చాలా విశేషమైన రోజు. మార్గశిర శుద్ధ పౌర్ణమి, చతుర్దశి పౌర్ణమి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు రాత్రి కూడా పౌర్ణమి ఉన్నది కాబట్టి మనం దత్త జయంతి జరుపుకున్నాం. గాన్గాపూర్లో కూడా ఈరోజే దత్త జయంతి జరుగుతుంది. రేపు పల్లకి ఉత్సవం జరుగుతుంది. కావున ఈరోజే మేము పురస్కరించుకొని అది చేశాము. ఉదయం ఎంతోమంది భక్తులతో దాతలతో ఇక్కడ దత్తస్వామికి మరియు షిరిడి సాయినాథునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి మధ్యాహ్నం హారతి తర్వాత మహాప్రసాద కార్యక్రమం జరిగింది. అందులో ఎంతోమంది దాతలు సహకరించారు. అందరు దాతలతోటి ఈరోజు మహాప్రసాద వితరణ జరిగింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు సాయంత్రం హారతి తర్వాత పల్లకి సేవ. దత్త భక్తులు, మన గోదావరికని పరిసర ప్రాంత సాయి దత్త భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీమేషు నారాయణన్ టండన్, పూజారి కృష్ణమోహన్, కాంట్రాక్టర్ బేరం రమేష్, అయితే శివ, కాంట్రాక్టర్ ఏబీసీ రెడ్డి, ఆంజనేయులు, ధర్మారెడ్డి, అధిక సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు.